వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాలలో విషాదం చోటు చేసుకుంది. తిప్పాపూర్ గోశాలలో ఉన్న 5 కోడెలు చనిపోయాయి. ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్తో పాటు జగిత్యాల బస్టాండ్ దగ్గర గోశాలలు ఉన్నాయి. ఇందులో పరిమితికి మించిన కోడెలు, ఆవులు ఉంచుతున్నారు. అయితే భక్తులు సమర్పించిన కోడెల పట్ల ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ గోశాలలో తగిన జాగ్రత్తలు తీసుకున్న పాపాన పోవడం లేదు. గోశాలలో అపరిశుభ్రత వాతావరణం దర్శనమిస్తోంది. కురుస్తున్న వర్షాలకు గోశాల మొత్తం బురదమయంగా మారి కోడెలు అవస్థలు పడుతున్నాయి. అపరిశుభ్రత వాతావరణం కారణంగా కోడెలు అనారోగ్యం బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. అధికారులు రాజన్న కోడెల పట్ల శ్రద్ధ చూపాలని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇటు కోడెలు ప్రతిరోజు మూతులు చెందుతున్నాయి. అది ఈ నేపథ్యంలో నిన్న కూడా దాదాపు సుమారు 5 కోడెలు కూడా మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తుంది. దీన్ని కప్పిపుచ్చేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఇది చివరి ప్రాంతంలో, గోదావరి ప్రాంతంలో మాత్రం వాటిని తీసుకెళ్లి పూడ్చిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అది దీన్ని అక్కడ కప్పిపెట్టిన దాదాపు అక్కడ ఉన్న కుక్కలు కావచ్చు, ఇతర జంతువులు కావచ్చు, వాటిని తీసుకుంటే వాటి కలేబరాలు కూడా బయటపడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని గమనించిన స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కోట్ల ఆదాయం వస్తున్న రాజన్న ఆలయానికి కోడెలను అధికారులు పట్టించుకోకపోవడంతో, నిర్లక్ష్యం వహించడంతో మాత్రం కోడెలు మృత్యువాత పడుతున్నట్టు కూడా స్థానిక నేతలు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ఇటు భక్తులు కావచ్చు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇటు వేములవాడ రాజరాజేశ్వర దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఆలయంలో మాత్రం దాదాపు కోడె ముక్కు టికెట్ దాదాపు రూపాయలు వసూలు చేస్తున్న అధికారులు మాత్రం దానికి ఏడాదికి మొత్తం 22 కోట్ల రూపాయలు మాత్రం ఆదాయం వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం గోశాలకు మాత్రం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఇటు వర్షాకాలంలో మాత్రం కోడెలు అనారోగ్య బారిన పడి మృత్యువాత పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు గోశాలకు మాత్రం కోడెల సంరక్షణ కొరకు అధికారులు 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ కూడా నిధులతో ఎలాంటి సౌకర్యాలు అయితే కల్పించలేదని కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే వసతికి మించిన కోడెలు రాజన్న ఆలయానికి ఉండడంతో మాత్రం 2 గోశాలలు మాత్రం ఏర్పాటు చేశారు. అయితే గుడి చెరువు కట్ట కింద ఉన్న గోశాల మాత్రం 150 కోడెలు, 20 ఆవులు కూడా ఉంటాయి. రాజన్నకు మొక్కులు చెల్లించే కోడెలను, ఆవులను మాత్రం అక్కడ ఉంచే పరిస్థితి ఉంది. అదే విధంగా తిప్పారపు గోశాలలో మాత్రం పూర్తి స్థాయిలో 300 కోడెల కోసం రేట్ల షెడ్ కూడా వేశారు. కానీ 6 నెలల క్రితం మాత్రం కోడెలను రిజిస్ట్రేషన్ అయితే దాదాపు కోడెలను మాత్రం ఇతర గోశాలకు తరలించే అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న గోశాలకు తరలించకపోవడంతో మాత్రం అక్కడ ఇవ్వకుండా వేరే ఇతర గోశాలకు పంపించడంతో మాత్రం అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటిని నిలిపివేసిన పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి కూడా తిప్పారం గోశాల అనే కోడెలు మొత్తం పూర్తి స్థాయిలో సంరక్షిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ 300 కోడెలకు మాత్రమే వసతి ఏర్పాటు చేయగా ప్రస్తుతం 1600 కోడెలు ఉన్నట్టు కూడా మనకు అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే దీంతో 300 కోడెలకు వసతి కల్పించిన అధికారులు 1600 కోడెలను అక్కడ సంరక్షించడంతో మాత్రం కోడెలు మృత్యువాత పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇటీవల వర్షాకాలం ప్రారంభంతో మాత్రం పూర్తి స్థాయిలో ఆ సంరక్షణ కేంద్రం అంతా బురదమయమై కోడెలు మాత్రం అనారోగ్య బారిన పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ కోడెలను పట్టించుకోకపోవడంతో మాత్రం అవి అనారోగ్య బారిన పడుతున్నట్టు కూడా మనకు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో మాత్రం బయట ఉన్న బురదలో ఆ కోడెలను ఉంచడంతో మాత్రం వాటికి అనారోగ్యం బారిన పడి మృత్యువాత పడడంతో మాత్రం అధికారులు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నట్టు మనకు స్థానిక నేతలు కూడా ఆరోపిస్తున్నారు. భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారిని ప్రతిరోజు కూడా 3 నుంచి 4 కోడెలు కూడా మృత్యువాత పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కప్పిపుచ్చుకున్న ప్రయత్నంలో భాగంగా కోడెలను గుట్టు చప్పుడు కాకుండా రాత్రిళ్ళు ఆ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి వాటిని
తగ్గి అందులో పుచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే వారిని కూడా నామమాత్రంగా చేయడంతో ఇటు జంతువులు పీక్కు తీయడంతో మాత్రం బయట అలేబరాలు కూడా బయట పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి గాను పూర్తి స్థాయి బీజేపీ నేతలు కూడా నిన్న ఆలయం ముందు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ కోడలకు సంరక్షించేందుకు కూడా ఇటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. అధికారులు ఇటు గడ్డి కాంట్రాక్టర్ కూడా కుమ్మక్కై కూడా ఈ కోడల మృతికి కారణమవుతున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు పచ్చి గడ్డికి మాత్రం ప్రతి 2 సంవత్సరాలు టెండర్ ఉన్న నేపథ్యంలో మాత్రం పచ్చి గడ్డి వేయకుండా కోడలకు ఇటు ఎండు గడ్డి వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు నామమాత్రంగా వారంలో 2 రోజులు పచ్చి గడ్డి వేస్తూ మిగతా 4 రోజులు మాత్రం ఎండు గడ్డి వేస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో పచ్చి గడ్డికి టెండర్ వ్యక్తం చేసిన ఇటు కాంట్రాక్టర్ వీటిని ఆలయ అధికారులతో కుమ్మక్కై మాత్రం పూర్తి స్థాయిలో ఈ విధంగా కోడల మృతికి కూడా కారణమవుతుందని కూడా చెప్తున్నారు. పచ్చిగడ్డి వేయడంతో మాత్రం అవి ఆరోగ్యంగా ఉంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎండుగడ్డితో మాత్రం అవి బక్కచ్చికి పోయి కూడా అనారోగ్య బారిన పడి మృత్యుబాట పడుతున్నాయని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కోడలను మృత్యుబాట పడకుండా చర్యలు చేపట్టాలని కూడా స్థానిక భక్తులు కావచ్చు ఇటు నేతలు కావచ్చు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజు మృత్యువార్త పడడంతో మాత్రం ఆలయానికి వచ్చే భక్తులు మాత్రం ఆలయ అధికారులపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సందీప్, గోపికృష్ణ, అంటే గోశాల మొత్తం బురదమయంగా అపరిశుభ్రంగా కనిపిస్తుంది. అంటే వాటికి సంబంధించిన నిధులు ఏమయ్యాయి? ఆ రాజన్న సన్నిధిలో ఇలాంటి ఘటనలపై అధికారులు స్పందించారా? సందీప్, అయితే ప్రతి రోజు కూడా దాదాపు ఇటీవల ప్రతిరోజు రాత్రి కూడా వర్షం పరిస్థితి అవుతుంది. అయితే తిప్పారం గోశాలకు మొదలుకొని ఏటా దాదాపు 22 కోట్ల రూపాయలు మాత్రం వాటి సంరక్షణ కోసం అనేది ఆలయ అధికారులు వేచిస్తున్నారు. దాదాపు పూర్తి స్థాయిలో 22 కోట్ల ఆదాయం రావడంతో ప్రతి సంవత్సరం మాత్రం 2 కోట్ల రూపాయలు మాత్రం వాటి ఖర్చులకే వ్యవహరిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎలాంటి అధికారులు కూడా చర్యలు చేపట్టకపోగా అవి పట్టదారు పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అయితే ఆ సంరక్షణ కోసం కావచ్చు, అవి షెడ్ల కోసం కావచ్చు ఎలాంటి నిధులు ప్రత్యేకంగా కేటాయించకపోవడంతో మాత్రం అక్కడ షెడ్కు 300 ఆవుల గోశాలకు మాత్రమే అవకాశం ఉన్న 1600 కోడలు అక్కడ ఉండడంతో మాత్రం ఈ సమస్య అనేది ఉత్పన్నం అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఇక్కడ బురదమయం అవడంతో మాత్రం అక్కడ వేరే పరిస్థితి ఆల్టర్నేటివ్ షెడ్ లేకపోవడంతో మాత్రం ఈ గోశాలలో ఉన్న కోడళ్ళు మాత్రం ఆ బురదలనే ఉంచే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు స్పందించి ఇటు నిధులపై కూడా అధికారులపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మాత్రం చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దాదాపు భక్తులు కోడెముకు 200 రూపాయలు చెల్లించి వాటి సంరక్షణకు ఉపయోగించాల్సింది పోయి వాటిని పక్కదారి పట్టిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టెండర్ కాంట్రాక్టర్ ద్వారా కూడా వచ్చే గడ్డి కాంట్రాక్టర్ నిధులు కూడా అతనికి కూడా అధికారులు కుమ్మక్కై వల్లనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దీనిపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.